నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూన్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కొంత స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని కమింగ్ అకాడమిక్ ఇయర్స్లో ఆటంకాలు ఏర్పడవచ్చు విద్యలో. కాబట్టి చాలా శ్రద్ధ వహించడం అవసరము. అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ మాసం అంతా కొంచెం హెల్త్ డిస్టర్బ్డ్గా ఉండే సిచ్యువేషన్స్ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా కొంత జాప్యం అన్నది అయితే కనిపిస్తూ ఉంది. కొంతవరకు రుణ బాధలు ఏవైతే ఉంటాయో వృశ్చిక రాశి వారికి అది కొంత తీరే అవకాశం ఉంది ఈ మాసంలో. రాని బాకీలు వసూలు విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో కొంత పాజిటివ్గా జూన్ 1st and 2nd వీక్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొన్ని అలయన్స్ పాజిటివ్గా ఉండొచ్చు. సంతానం కోరుకున్న దంపతులు కూడా కొన్ని శుభవార్తలు ఈ మాసంలో అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తిలో చిక్కులు, పై అధికారుల నుంచి మనస్తాపము ఇవన్నీ కూడా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాగే చాలా వరకు వాహనాలపైన ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వారు కూడా వృశ్చిక రాశి వారి మాసంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయటం అవసరం. ఎందుకంటే కొంత మోసం జరగటం కానీ సొంత వాళ్ళే వెన్నుపోటు పొడవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఉండవచ్చు. ముఖ్యంగా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. ఆర్థిక లావాదేవీలు అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నా కూడా నెగిటివ్ ఫోర్సెస్ అన్నీ కూడా చుట్టూ ఉండడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ మాసంలో రామరక్ష స్తోత్రాన్ని పఠించుకోవటం కానీ దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని పఠించడం వల్ల చక్కటి సత్ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఉంటాయి. స్వస్తి.